పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం, టీఎంసీకి వచ్చిన ఓట్ల శాతం, అండ్ తమిళనాడులో డీఎంకేకి వచ్చిన ఓట్ల శాతం, అన్నా డీఎంకేకి వచ్చిన ఓట్ల శాతం, టీవీకేకి వచ్చిన ఓట్ల శాతం, వాళ్ళు సాధించిన సీట్లు, ఈ లెక్కలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఓట్ల శాతం, ఆయన సాధించిన సీట్ల చుట్టూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అదే ఓట్ల మ్యాజిక్ అంటే. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడులో టీవీకే విజయ్ 39% ఏమో ఓట్ షేర్ సాధించినట్లున్నారు. 38%. సో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఎమర్జ్ అయ్యారు ఆయన. అండ్ అక్కడ డీఎంకే పార్టీ 24% ఓట్ల శాతం ఏమో వచ్చింది. 24%, 24 పాయింట్ చేంజు. బట్ దాదాపు సింగిల్గా అంటే 55 సీట్లు వాళ్ళకి సింగిల్గా వచ్చాయి 24% ఓట్ల శాతానికి. అన్నా డీఎంకే కూడా 20%, 21% వరకు ఓట్ల శాతం వచ్చింది. వాళ్ళకు కూడా సింగిల్గా దాదాపు 50 సీట్ల వరకు వచ్చినట్లున్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తృణమూల్ మమతా బెనర్జీ గారికి 40% ఓట్లు వచ్చాయి. 80 చేంజ్ సీట్లు వచ్చాయి. 45% బీజేపీకి ఓట్లు పడ్డాయి. 206 సీట్లు వచ్చాయి వాళ్ళకు. అండ్ ఎందుకు తెలంగాణలో కూడా కాంగ్రెస్కి 38% ఓట్లు పడ్డాయి. 38%. ఇక్కడ కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చారు దాదాపు 60 సీట్లతోటి. అదే ఆంధ్రప్రదేశ్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు పడ్డాయి. 11 సీట్లే వచ్చాయి. 40%, 11 సీట్లే. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి ఓట్లు వేసిన 52 లక్షల మంది ఆత్మల మనుషులు ఎవరు అన్నది ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఎవరు ఓట్లు వేసారో చెబితే మీకు పాదపూజ చేస్తానే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి అడుగుతూ ఉన్నా, సో పాదపూజ చేయించుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకోవడం లేదు, అది వేరే విషయం. రాత్రి 6 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల మంది ఓట్లు వేశారు. నాకు తెలిసి ఎప్పటికీ అదొక మిస్టరీనే. ఎవరు వేసారో చెప్పమంటే ఎవరు చెప్పరు, అది వేరే విషయం. ఎలక్షన్ కమిషన్ అసలు చెప్పుదా తూచి తొండాట మేమెందుకు చెప్తాము అంటారు. అయినా కానీ 40% ఓట్లు వచ్చినాయి, 11 సీట్లే వచ్చాయి. సో ఎన్నికలు, ఓట్లు, పోలింగ్, ఇటువంటి మ్యాజిక్లు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయినాయి అనుకోండి.